హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే సినిమా ఏదో మామూలు హారర్ సినిమా కాదు. మీ మెదడుకు పదును పెట్టే, మీ ఊహలకు రెక్కలు తొడిగే, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక అద్భుతమైన కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్, అ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే వేరే ఏ చిత్రం కొరియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. డైరెక్టర్ కిమ్ జీ వూన్ గారు ఏం తీశారండి బాబు! ఒక్కో ఫ్రేమ్, ఒక్కో దృశ్యం అద్భుతం. కథలోకి వెళ్దామా? సిద్ధంగా ఉండండి. ఇది మామూలు కథ కాదు. మన కథ ఇద్దరు అక్కచెల్లెల చుట్టూ తిరుగుతుంది. వాళ్ల పేర్లు సుమి మరియు సుయోన్. వీళ్ళిద్దరూ ఏదో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉండి కోలకుని ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి రాగానే వాళ్లకు కనిపించేది వాళ్ల సవతి తల్లి యూంజు. ఆమె చాలా కఠినంగా, దయలేకుండా ప్రవర్తిస్తుంది. అక్కచెల్లెలిద్దరికీ ఆమెను చూస్తేనే భయం. ముఖ్యంగా చిన్నమ్మాయి సుయోన్ అంటే యూంజూకి అసలు పడదు. రోజూ ఏదో ఒక విషయంలో సుయోన్ను వేధిస్తూనే ఉంటుంది. ఇలా ఉండగా ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రాత్రిపూట అడుగుల చప్పులు, ఎవరో ఏడుస్తున్న శబ్దాలు, విచిత్రమైన నీడలు. సుమీకి సుయోన్కి భయం పట్టుకుంటుంది. సుయోన్ అయితే ఆ ఇంట్లో ఏదో ఆత్మ ఉండని, తమను అది వెంటాడుతుందని పదే పదే చెప్తుంది. సుమీ తన చెల్లెలిని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. యూంజూని ఈ విషయాల గురించి అడిగితే ఆమె అసలు పట్టించుకోదు. పైగా వాళ్లని వెటకారం చేస్తుంది. ఒకరోజు రాత్రి సుమి పడుకుని ఉండగా తన పక్కన ఎవరో నిలబడినట్లు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఒక భయంకరమైన ఆకారం. ఆ తర్వాత వాళ్ల నాన్న ఇంట్లో ఒక మృతదేహాన్ని కనిపెట్టడం, అది కూడా సూయోన్ తల్లిలాగే ఉండటం. అబ్బో! అక్కడునుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ సంఘటనలతో ఇంట్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుతుంది. సూమికి తన తల్లి గుర్తుకొస్తుంది. ఆమె ఎలా చనిపోయిందో సరిగా గుర్తుండదు. తండ్రి కూడా ఏదో దాస్తున్నాడు అని అనుమానం వస్తుంది. అక్కచెల్లెళ్ళిద్దరూ అరిసి ఆ ఇంట్లో జరుగుతున్న దెయ్యాల పనుల వెనుక ఉన్న నిజాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తారు. కాని ఈ సినిమాకు అసలైన షాకింగ్ ట్విస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. అది చూసిన తర్వాత మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మన కథలో ఒక పెద్ద మలుపు ఏమిటంటే నిజానికి సూయోన్ బతికే ఉండదు. ఏంటి షాకయ్యారా? అవునండి, సూయోన్ చాలా కాలం క్రితమే చనిపోతుంది. ఆమె చనిపోవడానికి కారణం మన సవతి తల్లి యుంజు. సూయోన్ను ఒక అల్మరాలో బంధించి ఆ తర్వాత ప్రమాదవశాత్తు అది మీదపడి సూయోన్ చనిపోతుంది. ఈ సంఘటన సుమికి తీవ్రమైన మానసిక షాక్ను కలిగిస్తుంది. ఆ షాక్ నుంచి బయటపడలేక సుమి తనలో తానే సుయోన్ను సృష్టించుకుంటుంది. అంటే సుయోన్ అనే పాత్ర నిజానికి సుమి యొక్క ఊహ మాత్రమే. అలాగే యుంజు కూడా సుమి యొక్క ఊహల్లోని పాత్రే. తన తల్లి చనిపోయిన తర్వాత సుమి తన తల్లి స్థానంలో యుంజుని చూస్తుంది. తన బాధకు, కోపానికి కారణం యుంజు అని భావిస్తుంది. అందుకే ఆ ఇంట్లో జరిగే సంఘటనలు ఇవన్నీ సుమి యొక్క మానసిక క్షోభ నుండి పుట్టిన భ్రమలు. ఈ సినిమా కేవలం హారర్ మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, దుఃఖం, కోపం వంటి లోతైన విషయాలను స్పృశిస్తుంది. ఒక వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఊహలు ఎంత బలమైనవిగా మారతాయి అని ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ అనేది ఒక కళాఖండం. దీని విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సినిమా మీకు ప్రతి సన్నివేశంలోనూ ఒక ఉత్కంఠను కలిగిస్తుంది. చివరి ట్విస్ట్ అయితే మీకు వెన్నులో వణకు పుట్టిస్తుంది. ఈ సినిమా కథనం ఎంత క్లిష్టంగా ఉంటుందంటే మీరు రెండోసారి చూస్తే మీకు ఎన్నో కొత్త విషయాలు అర్థమవుతాయి. ప్రతి సన్నివేశానికి ఒక అర్థం. ముఖ్యంగా సుమీ పాత్రలో నటించిన లిమ్ సూజంగ్, తన నటనకి మీరు సలాం కొట్టాల్సిందే. మీరు సైకలాజికల్ థ్రిల్లర్స్, హారర్ సినిమాలను ఇష్టపడేవారైతే ఓ టేల్ ఆఫ్ టూ సిస్టర్ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఇది మీ మెదడుకు ఒక మంచి కసరత్తు అవుతుంది. చూడండి, ఆస్వాదించండి, ఆ షాకింగ్ ట్విస్ట్కి సిద్ధంగా ఉండండి. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.